everyone, this is Sneha from Forestly Interiors. We Forestly Interiors as an established firm in Hyderabad located at Madhapur, Kaveri Hills, providing full range of interior solutions for residential, commercial and industrial zones, including project planning and management services. Our approach is centered on understanding our client needs and preferences, ensuring that each project results in a harmonious blend of beauty, comfort and functionality. Today we at Aparna Serenity to showcase our recent premium 3 BHK project, which belongs to Mr. and Mrs. Subhani Sheikh. Finally, we have reached to Mr. and Mrs. Subhani Sheikh's house at Barna Serenity, G Block, flat number 804. Congratulations for your dream house. Thank you. Let's meet our happy clients, Mr. Subhani Sheikh and Mrs. Subhani. How do you know about our company? యాక్చువల్గా మేము ఫ్లాట్ తీసుకున్న దగ్గర నుంచి అన్ని ఇంటీరియర్ కంపెనీస్ చూస్తున్నాం, ఇన్స్టా రీల్స్ అవి ఇవి. సో మీరు చూసి కనెక్ట్ అయ్యాము. తర్వాత మీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కూడా డైరెక్ట్ విజిట్ చేసాము. చేసిన తర్వాత మాకు బిలీఫ్ వచ్చింది వెళ్ళొచ్చు అలా అని. తర్వాత మేము అప్రోచ్ అయ్యామన్నమాట మీ కంపెనీకి. యాక్చువల్ మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళు ఇల్లు అవి తీసుకున్నప్పుడు మాకు ఒక డ్రీమ్ ఫ్లాట్ కావాలి, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఇల్లు ఉండాలని చెప్పి అనుకున్నాము. ఇన్‌స్టాలో వాటిలో చూసినప్పుడు ఒక్కో రూమ్‌కి ఒక్కో స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకొని పెట్టుకోవడము. అలా అంటే జనరల్‌గా చేసుకునేవాళ్ళమన్నమాట. నాకు ఈ రూమ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని. తర్వాత మేము ఫోరెస్ట్‌లీని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ డిజైనర్స్ మాకు చూపించిన డిజైన్స్ గాని, వాటి ముందు మేము సేవ్ చేసుకున్నవి కూడా చాలా చిన్నగా అనిపించినాయి. దే ఆర్ డూయింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎక్సలెంట్ అన్నమాట. తర్వాత వాళ్ళతో మేము అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కొటేషన్ అంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ గాని, కొటేషన్ గాని అవి చాలా బాగా ఇచ్చారు. మేము చాలా మందితో కంపేర్ చేసుకున్నాం. వేరే ఇంటీరియర్స్‌తో కంపేర్ చేసుకున్నాం. దానికన్నా మనకి ప్రైస్ చూసుకున్నా, వాల్యూ చూసుకున్నా చాలా తక్కువ కోట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మాకిచ్చిన మెకానిజమ్స్ గాని అన్నీ హ్యాపీగానే ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వుడ్ గాని అన్ని గాని చాలా బాగా నచ్చినాయి. ఓకే. డెఫినెట్‌లీ వీళ్ళతోనే వెళ్ళాలని మేము ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయ్యి వాళ్ళ ఆఫీస్‌కి ఒక 3-4 టైమ్స్ మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు మాకిచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాము. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్లీ ఇంకా ఫోరెస్ట్‌లీని వి చూస్. ఓకే. మీ ప్లాట్‌ఫారం డిజైన్ చేశారు గదా! సో, ఆ డిజైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? మీరు అనుకున్న రిక్వైర్‌మెంట్స్ అన్నీ రీచ్ అయ్యాయా? అంటే ఇనిషియల్‌గా మేము యాక్చువల్లీ నేను మా మిసెస్ ఒకసారి జస్ట్ ఆఫీస్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. ఓకే. వాళ్ళేం చేశారంటే ఆల్రెడీ వాళ్ళు కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ రెండర్స్ అవి చూపిచ్చారు. దాంతో పాటు వాళ్ళు కంప్లీట్ సైట్స్ కూడా విజిట్ చేయమన్నారు. మేము కొల్లాపూర్ అలాగా 2, 3 సైట్స్ కూడా విజిట్ చేసాము. అక్కడ యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు ఫినిషింగ్ అవి చూసేప్పటికి వేరే వాళ్ళే చూస్తుంటే మనకి ఎడ్జెస్ షార్ప్‌గా ఉండడం అలా ఉన్నాయి. వీళ్ళ ఫినిషింగ్స్ చాలా చాలా డిఫరెంట్‌గా అనిపించినాయి. ఇది వాళ్ళ ఫ్యాక్టరీ అంటే ప్రతీదీ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు. ఫ్యాక్టరీ సెట్ నుంచి వస్తుంది. అది ఫినిషింగ్ అన్ని చూసిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్ డిసైడ్ అయిపోయాం వీళ్ళకి వెళ్ళాలని. తర్వాత యాక్చువల్‌గా వాళ్ళు ఒక 3-4 టైమ్స్ మమ్మల్ని ఆఫీస్‌కి పిలిచారు. ఓకే. మాకేమేం కావాలన్నది వాళ్ళకి చెప్పాము. వాళ్ళ డిజైనర్ దీపక్ అని చెప్పి సీనియర్ డిజైనర్ ఉన్నారు. ఆయన మొత్తము మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. ఏ రూమ్‌లో ఎలా ఉన్నాయి, దేన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చని. దాన్ని బట్టి మాకున్న ఇన్‌పుట్స్ మేమిస్తే దాన్ని బట్టి ఒక అవుట్‌పుట్ వచ్చింది. తర్వాత మేము వాళ్ళు డిస్కషన్ చేసుకున్నాము. దాంట్లో హి గేవ్ ద బెస్ట్. తర్వాత మేము దానికి సాటిస్ఫై అయిన తర్వాత ఆ! వాళ్ళు మాకు ఒక వితిన్ 1 వీక్‌లో దానికి సంబంధించిన రెండర్స్ అన్నీ పంపించడం జరిగింది. ఏదైనా గాని వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీ విషయంలో. ఆ! ఆ పాయింట్ మాకింకా చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు కంప్లీట్‌లీ. కంప్లీట్‌లీ. అంటే డిజైనింగ్‌లో మీ సెలక్షన్ ఇంపార్టెంట్. సో, మీరనుకున్న అవుట్‌పుట్ మీకు ఫైనల్‌గా కనిపించిందా? యాహ్! ఆబ్వియస్‌లీ. ఓకే. మేము మీరు అనుకున్న దానికి 100కి 100% రీచ్ అయింది. యాహ్! ఆహ్, మీరు అంటే డిజైనింగ్ ప్రాసెస్‌లో ఆఫీస్‌కెళ్లారు. డిజైనర్స్‌ని అప్రోచ్ అయ్యారు. మ్యామ్‌తో సుష్మిత మ్యామ్‌తో మాట్లాడారు. సో, ఎలా ఉంది? వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది? లైక్ ఫ్యూ వర్డ్స్. డిజైనింగ్ టీమ్ అయితే ఇంకా కంప్లీట్‌లీ మనం ఏం చెప్తే అది దాంట్లో కూడా ఏంటంటే యాక్చువల్‌గా కొన్ని సార్లు మనం ఏమనుకుంటామంటే మనం జస్ట్ 3డీ చూసి వేరే వాళ్ళయి చూసి ఆ కలర్ బావుంటది అనుకుంటాం. బట్ అవును. దే హావ్ ద ఎక్స్‌పీరియన్స్. అవును. ఎందుకంటే వాళ్ళు మనకి ఇది ఫస్ట్ హోమ్.
వాళ్ళకి ఎన్నో చేసుంటారు కాబట్టి, ఆ కాంబినేషన్ అక్కడ సెట్ అవుతదా లేదా? అది ఎలా ఉంటది? వాళ్ళకి ఒక ఇమాజినేషన్ ఉంటది కాబట్టి డిజైనింగ్ టీమ్ మనకి సజెస్ట్ చేస్తారు. ఆ! యాక్చువల్‌గా మనకి వ్యూ ఉండదు. అవును. మనం ఒకటి అనుకుంటాం గానీ వ్యూ ఉండదు. వాళ్ళకి తెలుస్తది కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి. జనరల్‌గా ఇది బావుంటుంది, ఇది బాగోదు. బట్ ఫైనల్ ఆప్షన్ మనకిస్తారు. అవును. బట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అది బా నచ్చింది. యాహ్! జనరల్‌గా ఎలా అంటే మనం చూస్తాము రీల్స్ గాని, ఇన్‌స్టాలో గాని, హ్మ్. యూట్యూబ్‌లో గాని చూసినప్పుడు ఏమైతుందంటే లైక్ మనకి స్క్రీన్‌లో ఒకలా ఉంటుంది. హ్మ్. అవును. డైరెక్ట్ చూస్తే ఒకలా ఉంటుంది. సో, కలర్ ఇప్పుడు మనకి కాంబినేషన్స్ కొన్ని అనేది ఫేవరెట్ ఇంపార్టెంట్ కలర్స్ కదా! ఉంటాయి. ఆ అవును. కలర్స్ మనకి రూమ్ కావాలనుకుంటాము. అవును. కానీ వాళ్ళు ఎలా అవును. సజెస్ట్ చేస్తారంటే, ఈ కాంబినేషన్ ఇలా వెళ్తే చాలా బావుంటదని జెప్తారు. అవును. హ్మ్. బట్ మనకి ఇనీషియల్‌గా అది అంతగా ఓకే. అనిపించకపోవచ్చు. బట్ ఏంటంటే అవుట్‌పుట్ వచ్చిన తర్వాత మాత్రం అసల దే డన్ ఎక్స్‌ట్రీమ్‌లీ. యాహ్! మీ యాస్ పర్ రిక్వైర్‌మెంట్ మీ అవును. ఇన్‌స్ట్రక్షన్ వైస్ వాళ్ళు చేశారు. కలర్ కాంబినేషన్స్ కూడా అవును. మీ ఇంట్రెస్ట్ వైస్ వాళ్ళు ఇచ్చారు. సో, ఫర్దర్‌గా మెటీరియల్ ఎలా వాళ్ళు సెలెక్ట్ చేసారా? మీరెళ్లి సెలెక్ట్ చేయడం జరిగిందా? మెటీరియల్ సెలక్షన్‌కి ఇద్దరం మేడం యాక్చువల్‌గా. ఓకే. డిజైనర్ కూడా మాతో పాటొచ్చారు. ఓకే. సో, మనం ఇండివిడ్యువల్‌గా వెళ్తే మనకంతగా నాలెడ్జ్ అవును. ఉండదు. సో, అవును. తనొచ్చి మనకి నచ్చింది మంచి క్వాలిటీది తను ఓకే. సజెస్ట్ చేస్తాడు. ఓకే. యాహ్! ఆబ్వియస్‌లీ. హ్మ్. ఓకే. మెటీరియల్ సెలక్షన్ గూడా మీ సాటిస్ఫాక్షన్ అవునండి. మీరు సాటిస్ఫై అయ్యారు. సో, హ్మ్. మీకు నచ్చిన మెటీరియల్ వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక వర్క్ చేసే టైంలో కంపెనీ నుంచి ఎవరెవరు వచ్చి విజిట్ చేసి సైట్ చెక్ చేస్తూ ఉండే ప్రాపర్‌గా అవుతుందా లేదా? ఇనీషియల్‌గా అయితే ఒక సైట్ ఇంజినీర్ అలాట్ చేశారు. తను మాకు డైలీ రిపోర్ట్స్ మేమొచ్చినప్పుడు ఓకే. తను అవైలబుల్ ఉండే. దాంట్లో ఎవ్రీ టైమ్ మనకేమైనా చిన్న క్లాసెస్ ఏమన్నా గాని, ఒక ప్రాజెక్ట్ మేనేజర్‌ని మాకు అలర్ట్ చేశారు. సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మణ్ అని. ఓకే. తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనకి ప్రతి మైన్యూట్ డీటెయిల్ మీద చాలా గ్రిప్ ఉంది. చాలా కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. ఈవెన్ ఎలక్ట్రిక్ పాయింట్స్ కాడ్నుంచి ఆహ్, ఈవెన్ వర్క్‌కి వరకు ఏది ఎక్కడొస్తే బావుంటది? ఏదైనా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయా? మనం అనుకున్నది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఈచ్ అన్నీ అండ్ యాస్ పర్ ఎవ్రీథింగ్ డిజైనింగ్ అవుతుందా హ్మ్. లేదా అనేది తన రెస్పాన్సిబిలిటీ. అది ఆ! మాత్రం 100కి 100% బా చేశారు తను. ఆ! తను మళ్ళీ సీనియర్ డిజైనర్‌తో కోఆర్డినేషన్ గాని, ఓకే. సుష్మితతో తనకి ఉన్న ర్యాపో గాని, ఇవన్నీ ఓకే. ఏంటంటే ఈ సైట్ సో, ఎగ్జిక్యూషన్‌లో కంప్లీట్ యూనిటీ యూనిటీ. కంపెనీలో అవును. ఉంటే హ్మ్. మనకి వర్క్ గూడా అదే పర్ఫెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫోర్స్‌లీ ఇంటీరియర్స్ వారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఓకే. మాకు వర్క్ సో, నడుస్తుంది. సో, ప్రాజెక్ట్ దాంట్లో ఎప్పుడైతే మేము స్టార్ట్ ఇంక్లూడెడ్, చేస్తారో సైట్ యెస్. ఇంజినీర్ ఇంక్లూడెడ్, మిగతా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మణ్ వాళ్ళందరూ ఇంక్లూడెడ్ ఉన్నారు. సో, డే టు ఓకే. డే మనకి ఏ వర్క్ ఎంత వరకు జరిగింది, ఎంత అప్డేట్ అయింది, ఓకే. ఈవినింగ్ అయ్యేసరికి వాట్సాప్‌లో ఫోటోస్ వచ్చేసాయి. ఓకే. సో, మనకి క్లియర్ పిక్చర్ ఉండేది. ఈ రోజు ఓకే. ఇంత వర్క్ జరిగింది, ఈ రోజు ఇంత అయింది అన్నట్టు. యాజ్ పర్ అగ్రీమెంట్ మనకి ఇన్ని డేస్ లో టైం ఇన్ని డేస్ లో హ్మ్. వర్క్ అనేది ఫినిష్ చేస్తామని చెప్తారు. సో విత్ ఇన్ టైమ్ లో అయిందా మీకు ఏమైనా డిలే జరిగింది జనరల్ గా యాక్చువల్‌గా ఇంటీరియర్‌కి మేము చాలా ఎక్కువ వర్క్ చేయించాము. ఓకే. ఎంత ఎక్కువ వర్క్ కూడా వీళ్ళు వితిన్ ద టైమ్ లిమిట్ 60 డేస్‌లో కంప్లీట్ చేశారు. ఓకే. యాహ్! మనకి జనరల్ గా డిజైనింగ్స్ చేసేటప్పుడు లైక్ కొన్ని మిస్ చేసుకుంటాం. సో వన్స్ ఇనిషియల్ గా ప్రాసెస్ వర్క్ చేయడం జరుగుతున్న టైంలో మనం కొన్ని ఇక్కడ ఇది పెడితే బాగుండు అనేది మనకి అనిపిస్తుంది. సో అట్లా ఏమైనా చేంజెస్ చేస్తే వాళ్ళు చేశారా లేదా ఏమన్నా ఇగ్నోర్ చేశారా? లేదండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము అంటే ఎగ్జిక్యూషన్‌లో డెఫినిట్‌గా చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్లీ. ఇంప్రూవైజేషన్ ఉంటుంది. అవును. ఇంప్రూవైజేషన్ ఉన్నప్పుడు కొన్ని సార్లు మేము కూడా ఓకేలే ఎంతవరకు చేశారు కదా! అని మేము కాంప్రమైజ్ అయ్యాము. బట్ ఓకే. వాళ్ళెక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఓకే. ఈవెన్ కొన్ని సార్లు ఏంటంటే ఒక్కసారి వర్క్ జరిగింది. అది చాలా చిన్నది. మాకు లైట్‌గానే అనిపించింది. బట్ వాళ్ళు 3 డేస్ మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి, మళ్ళీ ఓకే. కంప్లీట్‌గా చేసుకొని, మళ్ళీ ఓకే. కంప్లీట్ షీట్ చేసి, దానికోసం వాళ్ళు 4 డేస్ ఎక్స్‌ట్రా వర్క్ కూడా చేశారు. ఓకే. అంటే చిన్న చిన్న విషయాల దగ్గర మేమైనా కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాం. బట్ వాళ్ళైతే కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకంటే కంపెనీ నేమ్ ఉంటుంది కదా! సో, అవునండి. హ్మ్. హ్మ్. క్లయింట్ సాటిస్ఫై అయితేనే కదా! అవును. వచ్చిన వాళ్ళు రివ్యూస్ అంటే చూస్తారు. చూసి రిఫర్ చేయడం కానీ, వాళ్ళ ఒపీనియన్ అడగడానికైనా నీట్‌గా ఫినిషింగ్ కూడా ఎండ్ టు ఎండ్ ఉంటేనే బావుంటది మనకి ఇంటీరియర్స్‌లో. సో, ఇంత వర్క్ చేపించుకున్నప్పుడు ఫినిషింగ్ ఫినిషింగ్స్ అనేది పార్ట్ ప్రాపర్ అయితే ఇది ఫ్యాక్టరీ ఫినిషింగ్స్ ప్రాపర్ కాబట్టి అసలెక్కడ ఏం సాటిస్ఫాక్షన్ లేదండి. అయితే 100% నెక్స్ట్ ఉంటది. ఓకే. సుష్మిత కూడా యాక్చువల్‌గా ఏంటంటే చాలా కూల్ మైండెడ్. హ్మ్. ఓకే. మనం ఏం చెప్పినా ఆవిడ మనకి అర్థమయ్యేటట్టు స్లోగానే చెప్తారు తప్ప ఎక్కడ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంత ఆ! నాలెడ్జ్ ఉండదు. మనం హ్మ్. హాఫ్ ఓకే. నాలెడ్జ్‌తో వెళ్తాము. అవును. ఇంటీరియర్స్ వాళ్ళకి ఉన్నంత ఒక క్లయింట్‌కి ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. మనం హాఫ్ నాలెడ్జ్‌తో వెళ్ళినా వాళ్ళు సుష్మిత మేడం అయితే కంప్లీట్‌గా మనం ఓకే. చెప్పేదంతా వింటారు. చాలా పేషెన్స్‌గా వింటారు. దాంట్లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్, సజెషన్స్ ఏమున్నా గాని మనకు సజెస్ట్ చేస్తారు. ఓకే. హ్మ్. నైస్. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళ మెయిన్ పాయింట్ నాకు బాగా ఎక్కడ నచ్చిందంటే వాళ్ళు ఒక మేబీ 100 మోర్ థాన్ 100 ప్రాజెక్ట్స్ చేశారు. బట్ ఇది నాకు ఫస్ట్ ఇల్లు.
ఓకే అండి. ఎగ్జాక్ట్‌లీ. నాకున్నది ఒక్కటే హ్యాపీ. డ్రీమ్ హోమ్. ఓకే. బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు నోటొకటి ఇల్లు చేసినట్టు ఎక్కడ అనిపించలేదండి. వాళ్ళు కూడా ఫస్ట్ హోమ్ ఎలా చేస్తున్నామో అంతే ఎఫర్ట్స్ అదే ఎఫర్ట్స్ పెట్టుకొని పెట్టి చేశారు. మాకు ఉన్న కమిట్మెంట్, మాకున్న ఇంట్రెస్ట్‌ని వాళ్ళు ఏంటి క్యారీ ఆన్ చేసుకుంటూ కంప్లీట్ చేశారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జాక్ట్‌లీ. అంటే లైక్ ఎంటర్ అయ్యాక వైబ్స్ అలానే ఉంది. సో, కంప్లీట్ పాజిటివ్ లైక్ కలర్ కాంబినేషన్స్ కానీ Yeah. లైక్ లైటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కూల్ అండ్ ది Yes. బెస్ట్. మెయిన్ సో, ఏంటంటే అన్ని వాళ్ళు వెండర్స్ కూడా ఎక్సలెంట్ అండి. ఓకే. వాళ్ళు ఏదైతే మెటీరియల్ మనకి వెండర్స్ దగ్గర తీసుకెళ్తారో, ఈవెన్ ఫర్నిచర్ తీసుకెళ్తారు, లైట్స్ తీసుకెళ్తారు. ఓకే. ప్రతి చోటకి మనల్ని తీసుకెళ్తారు. సో, లైట్స్ అనేది చాలా అంటే డిఫరెంట్ అవును. యూనిక్ లైట్స్ యూజ్ చేశారు కదా! అవును. సో, ఎలా ఉంది? జనరల్‌గా మనకు కామన్ ఎక్కడ అంటే బయట మన సర్కిల్‌లో ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడ కనిపియదు. సో, అంత హ్మ్. డిఫరెంట్‌గా యూనిక్ లైటింగ్స్ ఉంది కదా! సో, అవును. ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్‌గా మా ఇంట్లో వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారా? చూసిన వాళ్ళు? డెఫినిట్‌గా అండి. మా ఇంట్లో యాక్చువల్‌గా ఏంటంటే మీకు మార్కెట్‌లో దొరికే ప్రతి లైట్ మా ఇంట్లో ఉంది ఇప్పుడు. ఎక్కడ ఏది ప్రతి మిస్ యూనిక్ లైట్ అవుతది ఉంటది. మిస్ ఎక్కడ అవ్వలేదు. ఫ్లో లైట్స్ గానీ, సీలింగ్ లైట్స్ గానీ, స్పాట్ లైట్స్ ఆహ్, అదేంటండి షాండ్లియర్. షాండిలియర్ షాండ్లియర్. అవి జూమర్. మెకానికల్ లైట్స్. ఫ్లో లైట్స్. ట్రాక్ ట్రాక్ లైట్స్. లైట్స్. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. ఓకే. కాప్స్, స్లిట్ కాప్స్ ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి. దాంతో పాటు యాక్చువల్‌గా ఏంటంటే తనకి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఎప్పటినుంచో ఒకటి ఆప్టికల్ ఫైబర్ లైట్స్ డిఫరెంట్ ఓహ్! కలర్స్‌తో ఉండాలని చెప్పి చాలా ఓకే. థాట్ ఉండేది. ఓకే. మేము ఎలా అనుకున్నామంటే దానికోసం మళ్ళీ నేను వేరే వెండర్‌ని వెతుక్కోవాలి అది అనుకున్నాం. బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఏ టు జెడ్ ప్రతీదీ ఉంది. ఓకే. జస్ట్ మీరు అడగడం ఆలస్యం. ఓకే. దే హావ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ బాస్కెట్ అన్నమాట. ఓహ్! ఏది కావాలనుకున్నా మీకు అది కావాలా ఓకే మా వోడొస్తాడు రేపు చేసేస్తాడు అంతే. దట్స్ ఆల్. దట్స్ గ్రేట్. ఏంటి అంటే ఇప్పుడు మీరు సాటిస్ఫై అవ్వడమే వాళ్ళ మెయిన్ ఎజెండా. అవునండి. సో, వాళ్ళు కంప్లీట్ ఎఫర్ట్స్ పెడతారు మీ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయడం కోసం. యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళ దగ్గర ఏ టు జెడ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యెస్. ఇదే అపర్ణ సెన్నిటీలో ఆల్మోస్ట్ 500 ఫ్లాట్స్ ఇంటీరియర్ నడుస్తున్నాయి. ఓకే. చాలా మంది నా దగ్గరకొచ్చి సార్ మీది ఇంత జరిగింది గదా! మాకు ఓకే. మా వోళ్ళు 10 డేస్ వర్క్ చేస్తారు. తర్వాత ఇష్యూస్ వస్తున్నాయి. మెటీరియల్ ఓకే. మా సైట్‌లోకొచ్చిన మెటీరియల్ వేరు. మేము ఆర్డర్ చేసిన మెటీరియల్ వేరు. ఓకే. నెక్స్ట్ మా ఫినిషింగ్ రాలేదు. ఇవన్నీ చాలా కంప్లెయింట్స్ వచ్చినియి. బై గాడ్ గ్రేస్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదేంటంటే మేము అప్రోచ్ అవ్వడమే ఇంతే. ఫోరెస్ట్‌లని అప్రోచ్ అయ్యాము. దానివల్ల ఏంటంటే మాకెక్కడ ఫ్లోలో ఎక్కడ ఏ రోజు ఒక డిలే గాని, ఓకే. ఒక కంప్లెయింట్ గాని ఎక్కడా రాలేదు. ఓకే. ఈవెన్ వీళ్ళు ఎవరినైతే వర్కర్స్ ఉంటారో కార్పెంటర్స్ వాళ్ళు కూడా చాలా ఒబీడియంట్ అండ్ చాలా స్మూత్‌గా వర్క్ చేసుకుంటూ ఎళ్లారు. ఓకే. ఎక్కడ అంటే ఇల్లు చాలా మందికుంటాయి గదా! అవును. వర్కర్స్ అంటే అవును. కైనీలు అవి నెగ్లిజెంట్. ఇవి ఉంటాయి. గలీజ్ ఎగ్జాక్ట్‌లీ. అస్సలెక్కడా లేరండి. ఎక్సలెంట్ సపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. జనరల్‌గా మనకేంటంటే వర్క్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు డ్యామేజ్ జరగడం గానీ, వాల్స్‌కి గానీ, లైక్ కింద ఫ్లోర్ గానీ డ్యామేజ్ అవుతుంటాయి. స్క్రాచెస్ గానీ, పెయింట్స్ పడడం, సో, గమ్ అవన్నీ. హ్మ్. సో, మనకి ఇక్కడ అట్లాంటివి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా? ఏం అవ్వకుండా డ్యామేజ్ జరగకుండా? అంటే ఇనిషియల్‌గా స్టార్ట్ చేయడమే వీళ్ళు ఫ్లోర్ ప్రొటెక్టర్ తీసుకొనే స్టార్ట్ చేశారు. ఓకే. ఈవెన్ ఫస్ట్ డే 1 వీళ్ళు చేసిన వర్క్ ఏంటంటే మనకి అలాట్ అయిన తర్వాత ముందు ఫస్ట్ డే వచ్చేసి మొత్తం ఫ్లోర్ అంతా ప్రొటెక్ట్ చేసేసుకున్నారు. డోర్స్ అన్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. వాల్ ఓకే. ప్రొటెక్టర్‌తో. తర్వాత ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అయింది. సో, దానివల్ల ఎక్కడ మనకేమి సీలింగ్ అది అడ్జస్ట్‌మెంట్ రాలేదు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే మేము తీసుకున్న ఫ్లాట్ దాంట్లో కొన్ని మైన్యూట్ చేంజెస్ చేయాల్సొచ్చింది. ఓకే. ఆ చేంజెస్ కూడా కనబడకుండా వాళ్ళు ఇంటీరియర్ డిజైన్‌తో దాన్ని కవర్ చేశారు. సో, మీకు దట్స్ ఈవెన్ గ్రేట్. వానిటీ దగ్గర మీకది క్లియర్‌గా కనిపిస్తది. ఓకే. హ్మ్. సో, ఫైనల్‌గా కంప్లీట్ అవుట్‌పుట్ అంటే ఎగ్జిబిషన్, డిజైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. సో, ఫైనల్ ఫినిషింగ్ అయ్యాక మీ ఫీలింగ్ ఎలా ఉంది? స్మైల్. సో, కంప్లీట్ ఇంటీరియర్స్‌లో మీకు నచ్చిన ఫేవరెట్ ఒక ఏరియా గురించి అంటే ఏదని చెప్తారు మీ ఇంట్లో? యాక్చువల్‌గా మొత్తం నాది ఫేవరెట్. దీనికి నేను ఓకే. డివైడ్ చేసి నాకు పర్టిక్యులర్‌గా ఈ ప్లేస్ ఇష్టము, లివింగ్ ప్లేస్, బెడ్‌రూమ్స్ అని చెప్పను. మొత్తం నాది ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. మీది సార్? యాక్చువల్‌గా ఫేవరెట్ ప్లేస్ పార్ట్ అంటే మొత్తం ఇల్లు. బట్ ఏంటంటే ఓకే. యాక్చువల్‌గా నేను అప్రోచ్ అయినప్పుడు ఆహ్, వీడియోస్‌లో అయి చూస్తూ ఉంటాం గదా! గుడ్ మార్నింగ్ అంటే కర్టెన్స్ ఓపెన్ అవ్వడం అన్నీ. నేను హోమ్ ఆటోమేషన్ గురించి అడిగాను వీళ్ళని. యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళ దగ్గర ఆ సర్వీస్ కూడా ఉంది. ఓకే. ఈ కంప్లీట్ మొత్తం హోమ్ ఆటోమేటెడ్. ఓకే. తన మొత్తం మొబైల్‌తో, రిమోట్‌తో అండ్ వాయిస్ కమాండ్‌తో అవుతది. ఓకే. ఈవెన్ మా పిల్లలు కూడా ఎక్కడికి లెగడం మానేశారు. ఓకే. అలెక్సాతో కమ్యూనికేషన్ అది చాలా బాగా ఓకే. అనిపించింది. మీకెలా అనిపిస్తుంది? ఇంటీరియర్స్ చూసాక అంటే నాన్న ఇలా చేపిచ్చారు అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. నీకెక్కడ నచ్చింది మెయిన్‌గా ఇంట్లో? మొత్తం విండో.
మొత్తం ఇల్లు నచ్చిందా? చిల్డ్రన్ బెడ్రూమ్ స్పెషల్ గా చెప్పించారు కదా డాడీ. ఎలా ఉంది? ఆ ఫైబర్ లైట్స్ కలర్స్ చేంజింగ్ అవుతున్నప్పుడు ఆ బంక్ బెడ్, ఆ 3D వాల్ ఓకే. చాలా ఉంది. ఓకే. మరి థాంక్స్ చెప్పావా నాన్నకి? చెప్పు మళ్ళీ ఇప్పుడు ఒకసారి. యాక్చువల్ గా 3D వాల్ పేపర్ కూడా నీ ఫేవరెట్ కారు, అన్నయ్య ఫేవరెట్ కారు ఇద్దరిది కలిసి మేము ఓహ్! చెప్తే ఈ మీ పర్సన్స్ దాన్ని మళ్ళీ దానికోసం కస్టమైజ్ చేసి చేపించారు. వాల్ పేపర్ ని సో వీళ్ళిద్దరు ఫేవరెట్ కార్స్ ఆ వాల్ పేపర్ లో ఓకే. చేసి చేశారు. ఓకే. ఇది యాక్చువల్లీ సర్ప్రైజ్. How is your feeling after entering to your room for the first time? I felt amazing. It was so nice. And all the lights filled my mind. Oh, It was too good. okay. What about your cousins? What did they say after seeing your room? My cousin brother just took the phone and started recording, Oh, telling it was so nice. okay. And the place is also so nice. Okay. The house was so good. And when anybody used to tell me to off the lights or off the fan, I would just use Alexa instead of getting from my place. And that was so nice. Very good. What is your brother feeling? You and your brother will discuss, right, about your room. Then what is the opinion? When he entered, he was like, "Is this even our house or a dream house?" And it was so That's nice. okay. Even you feel the same. Yeah. Did you show it to your friends? Yeah. What did they say? They were like, "Arey, this house is so nice. What is the price of this?" And everything. Then do you know the price? No. Okay. Very good. How's your feeling after entering into the house? Your Feels, dream house. Huh? feels way more advanced than previous. It's very luxurious. Very curious. Did you feel happy or excited or I feel amazing. amazing? Share your few feelings after entering your house. How do you feel? How did you feel? And It feels very luxurious. It feels so technological and it feels amazing. okay. It's way more better than the previous house we had. Oh. Did you show it to your friends? Yeah, they got chilled out and they were shocked to see that I changed into the very better house than previous. Okay. You have seen your wallpaper in your bedroom, right? Yeah. How do you feel after seeing that? I heard that it's your favorite car. Yeah, How is it? it's actually really good because I get the vibe every time I watch it. Oh. I hope you would buy it But soon. Thank All the best. Thank Thanks. you. మీరు పోలీసులకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కోస్లీది మీది ఎక్కడ కదా Coward Hills. Yes. సో అక్కడ కాకుండా ఇక్కడ నియర్ బై ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎవరైనా క్లయింట్స్ మీకు రావాలి అంటే అంత లాంగ్ జర్నీ చేసి రావాలి, అది ఎక్కువ అయిపోతుంది. సో బెటర్ మీరు ఇక్కడ నియర్ బై ఒక బ్రాంచ్ పెడితే బాగుంటుంది అని చెప్పి నా Oh. ఫీలింగ్. అంటే కొంపల్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు మోర్ దాన్ 20 ఫ్లాట్స్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈవెన్ సెరెనిటీలోనే 15+ ఉన్నాయి. సో ఏంటంటే కొంపల్లి కూడా ఒక హబ్ లా అయిపోయింది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 100 ఇన్ దిస్ ఇయర్. Okay. సో Thank you నేను for అనుకోవడం ఏంటంటే మీరు ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ తో పాటు ఇక్కడ లోకల్ వెండర్స్ కూడా మీరు 1 or 2 వెండర్స్ మీరు డెవలప్ చేసుకుంటే, Yes. సో ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానీ వాళ్ళు వచ్చి అక్కడ టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళు విజిట్ చేయడానికి ఈజీ ఉంటుందని అనుకుంటున్నాను. Okay, we'll look after definitely. We'll take the suggestion positively. Thank you. How would you rate from 1 to 10 between star? How much rating do you give? It will be There very is no helpful for doubt us. about it. Obviously 10 on 10 on 10. Thank you so much. I would say 11 out of 10. Oh, thank you. Thank you so much. Actually exceeded our expectations, so more than 10. Really grateful to hear this. Thank you. So, thank you. Follow closely.